సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రెస్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? స్ట్రెస్తో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? ఆటోమేటిక్గా ఏదో ఒక జంక్ ఫుడ్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే మన మైండ్ టెంపరీ హ్యాపీనెస్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎలా అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు ఓవర్గా తినడం, లేకపోతే బోర్ వచ్చినప్పుడు స్క్రోల్ చేయడం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్ షార్ట్స్ చూడడం, లేకపోతే స్నాక్స్ లాంటివి ఏమన్నా సమోసా లాంటివి తినడం, లేకపోతే మనకి సాడ్గా అనిపిస్తుంది అనుకోండి జంక్ ఫుడ్ తినడం. ఇలాంటివి చేస్తాము ఎందుకంటే టెంపరీ రిలీఫ్ కోసం. ఇది టెంపరీ హ్యాబిట్ మంచిది అనుకుంటాం, కానీ ఇది ఏ మాత్రం మన బాడీకి మంచిది కాదు. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అసలే కాదు. మన పర్మనెంట్ సొల్యూషన్ ఏం చెప్తున్నా, ఇలాంటి స్ట్రెస్ అనిపించినప్పుడు ఇమీడియట్గా కాసేపు బయటికి వెళ్ళిపోయి వాకింగ్కి వెళ్ళిపోవచ్చు. లేదా మీకు ఫ్యామిలీలో ఎవరైనా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు స్పెండ్ చేయడం. ఇంకోటి చెప్పనా, మీకు ఇష్టమైన జోన్లలో సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ హెడ్సెట్ పెట్టుకొని హ్యాపీగా సాంగ్స్ వినడం, లేకపోతే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేయడం. దీనికంటే అన్నిటికంటే ఇంకోటి సూపర్ చెప్పనా, హ్యాపీగా వెళ్ళి పడుకోవడం. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్గా హెల్తీగా ఉండడానికి. సో హెల్తీగా ఉండాలి అంటే మన బాడీ ఒకటే కాదు, మన మైండ్ సెట్ని కూడా మన మైండ్ని కూడా కేర్ తీసుకోవడం కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మన మైండ్ కేర్ చూసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే 7. మళ్ళీ మనం డే 8 కలుసుకుందాం. బై బాయ్.